అందరికీ నమస్కారం అండి. వసంతలత వచ్చేవా? రాలేదా వసంతలత? అందరికీ నమస్కారం. రమణ, మీరు మొదలు పెట్టండి ఇవాళ. మాస్టర్స్ ఇన్ ద పాత్. పేజీ నెంబర్ ఎవరైనా నోట్ చేశారా ఏంటి? లేదా? గౌరీ శంకర్. యమ్స్ ఫోన్ అంటే ఎవరు? నమస్తే మేడం. నమస్తే. రెండు ఎం వందల డెబ్బై నాలుగు 270 170. ఓకే, అయితే మొదలు పెట్టు. అతను మొదలు పెడుతున్నారు కదా చేసి మధ్యలో ఆపడం. లేదు, మొదలు పెట్టలేదు. ఫోన్ చేస్తున్నాడు. మొదలు పెట్టండి సార్. మొదలు పెట్టలేదు రమణ. ఫోన్ చేస్తున్నాడు. మొదలు పెట్టండి ఎవరో ఒకరు. ఆ, భార్గవి గారు చెప్పండి. అదేనండి, ఇవాళ ఒక్క అంటే భాగ్యం గారు క్లాస్ ఉంది. ఏంటంటే జస్ట్ ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయితో ఒక్కసారిలో నేను మాట్లాడడంలో టైం చూసుకోలేదు. ఓపెన్ చేశాను. లేదు లేదు, విన్నాను. ఓపెన్ చేశాను ఇప్పుడేను. ఆ, వసంతలత మొదలుపెట్టు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 10, 2025 లక్ష్మీవారం. ఈరోజు లక్ష్మి గారు మనకి సత్సంగంలో మాస్టర్స్ అండ్ ద పాత్ అనే గ్రంథంలోని 274 పేజీ నుంచి చదివి వివరిస్తారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇవాళ మాస్టర్స్ ఇన్ ద పాత్. అయితే ఇది 272 ఏమో ఒకటోను. అది ఎందుకంటే ఇంకా ఈ కాన్వర్జేషన్ మనకు అవ్వలే. ఒక్కసారి 274 లక్ష్మి, 270 అయిపోయింది. 270 కాదు కాదు, ఇందులో 171, 274 అని రాసావా? ఓకే ఓకే, అది అయితే వెనక్కి వెళ్ళిపోయింది నాది. లాస్ట్కి వచ్చేసాము. అదే నువ్వు రాయడం మంచిదే ఉంది. నాకు అసలు ఈ వెనక్కి 173కి వెళ్ళిపోయింది. సిక్స్టీ త్రీ, 165, 170, 74. 200 200 244, 272, 273, 274. అదే అడ్వెంట్ ఆఫ్ సెరిమోనియల్ అంటే సెరిమోనియల్ యొక్క కనుక ఆవిష్కరణ లాంటిది. ఇప్పుడు వస్తున్న ఫోర్స్ లో ఉన్నది చాలా ఎక్కువగా. అది సెరిమోనియల్, దానికే సెరిమోనియల్ అవుతుంది. మిడిల్ ఏజెస్ లో ఇది ఎక్కువగా జరిగింది. బట్ ఇట్ వాస్ చీఫ్లీ, అది ఎక్కువగా సెవెంత్ సబ్రే, సిక్స్త్ రూట్ రేస్ యొక్క సెవెంత్ సబ్రేలో, అంటే మిడిల్ ఏజెస్ లో చెప్తున్నాం కదా, ఇది తిరిగి తిరిగి రిపీట్ అవుతాయని. అప్పుడు 7వ సబ్రే ఇన్ఫ్లుయెన్స్ తో 6వ దానికి వచ్చింది. అలాగే whereas ours is due rather to the first subbray of the seventh. మనకేమోని ఫస్ట్ సబ్రే ఆఫ్ ద సెవెంత్ కి మనకి డ్యూ ఉంది. సో ఇట్ విల్ నాట్ బి రిగార్డెడ్ ప్రిన్సిపల్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇట్స్ డివోషనల్ ఎఫెక్ట్. అంటే దాని డివోషనల్ ఎఫెక్ట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని పరిగణించాం. బట్ రాదర్ అంటే సిక్స్త్ రేకి క్వాలిటీ ఏంటంటే డివోషన్ అన్నది. కానీ యూస్ఫుల్నెస్ ఇన్ కనెక్షన్ విత్ ద గ్రేట్ దేవా ఇవల్యూషన్, అంటే ఈ దేవా ఇవల్యూషన్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ యొక్క ముఖ్యమైన బిజినెస్ గా
దీన్ని అవగాహన చేసుకోవడమే ముఖ్యంగా భావిస్తారో అది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే అంటున్నారు. అంటే అప్పుడు ఈ నవీన నాగరిక మతంలో సెరిమోనియల్ అంటే ఉత్సవం అన్నది ఇయర్ బై ఇయర్ ప్లేయింగ్ ఏ మోర్ ప్రామినెంట్ పార్ట్. అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం దీనికి ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అంటే ఉత్సవాలు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లాస్ట్ సెంచరీ అంటే కిందటి శతాబ్దం యొక్క మధ్యలో ఇంగ్లాండ్ లో చర్చెస్ అండ్ cathedrals హ్యాడ్ బట్ లిటిల్ లైఫ్ ఇన్ దెమ్. అంటే అప్పుడు వాళ్ళకి ఆ చర్చెస్ కి కానీ ఈ కెథడ్రల్స్ అనేవి కూడా ఒక రకమైనవి చర్చెసే, వాటికి జీవం తక్కువగా ఉండేది. ఆ యావరేజ్ కంట్రీ మొత్తం అంటే ఆ కంట్రీలో ఉన్న చర్చ్ అన్నది చాలా తక్కువగా డిసెంటింగ్ చాపెల్. అంటే చాపెల్ మనకి దీని ప్రత్యేకతలు తేడాలు తెలియవు కానీ ఆ అలాగే ఉండేదిట చాపెల్ లాగా. అంటే కొంచెం బలహీనంగా. అయితే నో వెస్ట్మెంట్స్, నో పెయింటెడ్ విండోస్ అక్కడ ఏమీ ఉండేవి కాదు. అలాగే డెకరేషన్స్ ఏవి కూడా ఏమీ ఉండేవి కాదు. ఆ ప్రతిదీ కూడా డల్ గా ఏమీ అందహీనంగా వికారంగా ఏ రకమైనటువంటి అంటే మనం ఆర్నమెంటల్ అంటే మనం బాగా ఒక ఉత్సవానికి బాగా డెకరేట్ చేస్తున్నాం అలాంటివి ఏవీ లేకుండా ఉండేది. నో అటెన్షన్ వాజ్ పెయిడ్ టు మేకింగ్ థింగ్స్ బి అంటే ఏ రకంగానూ అందంగా చేయడానికి ఎవ్వరూ పట్టించుకోలేదు. భగవంతుడు ఉండడానికి యోగ్యంగా మనం ఎంతో పవిత్రంగా చక్కగా సౌందర్యంగా చేస్తాం, అలా ఏమీ లేదనమాట. అండ్ హిస్ సర్వీస్ ఆయన సర్వీస్ కావాల్సిన సదుపాయాలు లేవు. అంటే భగవంతుడికి ఆవాసానికి గాని సర్వీసుకి గాని కావలసినట్టుగా లేదు. అప్పుడు ఆలోచన అన్నది ఇంక మిగతా అన్నిటికంటే దీనికే ఇవ్వబడింది. అది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెయ్యబడింది. అదే చర్చెస్ కి మనం ఇంగ్లాండ్ లో వెళ్తే ఆనాడు అలా ఉండేవి. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడగలము అంటే హార్డ్లీ ఏ ప్యారిష్ ఇన్ దట్ కండిషన్. అంటే ఏది కూడా ఆ కండిషన్ లో మనకు కనబడదుట. అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ అంటే అంతకు ముందు కేర్లెస్నెస్ అన్నది అంటే పట్టించుకోకుండా అది ఇప్పుడు రీప్లేస్ అయిపోయింది గౌరవంతో. చర్చెస్ అన్ని కూడా ఎంతో అందంగా డెకరేట్ చేస్తున్నారు ఎన్నో చర్చెస్ లో. అలాగే కెథడ్రల్స్ కూడా ద సెరిమోనియల్స్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ అక్యురసీ. అక్కడ ఉన్నటువంటి ఉత్సవాలు అవి చాలా కరెక్ట్ గా గౌరవంతో చేస్తున్నారు. ఈ మొత్తం అంతా కూడా ఆ చర్చ్ అంటే అంతకు ముందు ఉన్నది సంపూర్ణంగా మారిపోయింది. ఈ చేంజ్ ఆఫ్ రే యొక్క ప్రభావం అన్నది ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతోంది. అంటే ఆ రే నుంచి ఈ రేకి వచ్చేసరికల్లా సెరిమోనియల్ కి ప్రాముఖ్యత వచ్చేసింది. ఒక స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ఫ్రీ మేసనరీ అంటే దివ్యజ్ఞాన సమాజంలో అంటే కో మేసనరీ అన్నది ఒకటి ఉంది, మెసానిక్ మెంబర్ అని అంటాం. అలాగా ఒక ప్రీ మేసనరీ కూడా దాన్నే కో మేసనరీ అంటారు. విచ్ డిఫర్స్ ఫ్రమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ క్రాఫ్ట్. అంటే in that the necessity of our time is met by accepting women as well as men, for it is the tendency of our present age that women shall take the place beside men and be equal to them in every respect. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మిస్టిక్ స్టార్ అని చేస్తారు కూడా. అందులో ఈ మేసనరీలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే అక్కడ కొన్ని సెరిమోనియల్స్ ఉంటాయి, అదంతా సీక్రెట్ అన్నమాట. అంటే వాళ్ళు అక్కడ కొన్ని కర్మకాండలు కూడా ఉంటాయి ఆ మేసనరీలో. అందులో మెన్ తో పాటు విమెన్ ని కూడా తీసుకున్నారు. ఆ ఆ ఏజ్ టెండెన్సీ ప్రకారం ఆ సెరిమోనియల్స్ జరిగేవి. నా జ్ఞాపకం ఉంది ఏంటంటే చాలా కాలం క్వీన్ విక్టోరియా టైంలో కొంచెం మాత్రమే సెరిమోనియల్స్ జరిగేవి. స్ట్రీట్స్ ఆఫ్ లండన్ లో సెరిమోనియల్స్ పెద్దగా కనబడేవి కాదు. కానీ ఇప్పుడు అది పునరుద్ధరించబడింది. ఈ ఆవిడ చివరికి వచ్చేసరికల్లా ఎడ్వర్డ్
ఆ, అంటే ఇప్పుడు క్వీన్ విక్టోరియా తర్వాత ఎడ్వర్డ్ 7 దాన్ని మళ్ళీ సెరిమోనియల్ రిస్టోర్ చేశారు వాటి యొక్క పునర్వైభవంతో. ఎంతో మంది ప్రజలు ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ కొత్త రే యొక్క ప్రభావాన్ని ఫీల్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళకి డిజైర్ టు సీ అండ్ పర్హాప్స్ టేక్ పార్ట్, అందులో చూడడం, ఆ సెరిమోనియల్లో భాగం పంచుకోవడం కూడా చేస్తున్నారు. ఇంతకు ముందు వాళ్ళు అలా చెయ్యని వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఆ మిగతా నెక్స్ట్ డే ఇన్ఫ్లుయెన్స్ వచ్చేయడం బట్టి ఇక్కడ ఒక చిన్నది ఇచ్చారండి. ద లోగోస్ సెకండ్ ఆస్పెక్ట్, ఫస్ట్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్. అంటే మూడు ఆస్పెక్ట్స్ గా వస్తుంది. లార్డ్ ఆఫ్ ద వరల్డ్ థర్డ్ ఆస్పెక్ట్ అంటూ, అంటే ఇక్కడ మూడు రకాలుగా ఎనర్జీ డిసెండ్ అవుతుందని. అది బుద్ధ అండ్ ఫస్ట్ ఆస్పెక్ట్ అనే దాంట్లో ఎయిత్ ఇనిషియేషన్ పొందాడు బుద్ధ. తర్వాత బోధిసత్వ మహాచౌహాన్ 7th ఇనిషియేషన్, చౌహాన్ 6th ఇనిషియేషన్, అసేఖ అంటే 5th ఇనిషియేషన్ పొందిన వాళ్ళు. ఈ విధంగా ఒక డయాగ్రామ్ ఉంది. అందులో ఏంటంటే కుటుహూమి గారు, మాస్టర్ కుటుహూమి, మాస్టర్ కౌంట్, మాస్టర్ జీసస్, మాస్టర్ హిలారియన్, మాస్టర్ ఆ, ఇక్కడ ప్రింట్ బాగోలేదు, అదే మౌర్య, ఆ, ఇంకెవరెవరు కనబట్టలేదు. వీళ్ళందరూ కిందని ఉన్నారనమాట. ఇలా ఒక డయాగ్రామ్ ఉంది. తర్వాత ఇది ఇక్కడతో ఆ చాప్టర్ అయిపోయింది. ద ట్రినిటీ అండ్ ద ట్రయాంగిల్, మూడు తర్వాత త్రిభుజం. ద డివైన్ ట్రినిటీ అంటే డివైన్, దైవానికి సంబంధించిన మూడు అని హెడ్డింగ్ లో చెప్తున్నారు. మనకేం తెలుసు అంటే మన సోలార్ సిస్టమ్ యొక్క లోగోస్ అన్నది వాట్ మోస్ట్ మెన్ మీన్ వాట్ దే స్పీక్ ఆఫ్ గాడ్, భగవంతుడి విషయంలో వాళ్ళు మాట్లాడేది కూడా అదే. ఈజ్ ఏ ట్రినిటీ, హీ హ్యాస్ ఆర్ రాదర్ ఈజ్ 3 persons, అంటే ఆయనకి ముగ్గురు వ్యక్తులు ఉంటారు. అంటే 3 persons, మనకు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం. 3 aspects, మూడు భాగాలు. వీళ్ళని ఎన్నో రకాల పేర్లతో రకరకాల మతాల్లో పిలుస్తారు, కానీ వాళ్ళని ఒకే విధంగా చూడరు. ఆయన యొక్క ట్రినిటీ ప్రణాళిక ఎన్నో భాగాలు ఉన్నాయి. ఏ ఒక్క మతము కూడా సింబలైజ్ చేయలేదు మొత్తం ఆ సత్యం అంతటిని. కొన్ని మతాల్లో మనకు ఒక ట్రినిటీ ఆఫ్ ఫాదర్, మదర్, సన్, అది క్రిస్టియానిటీలో ఉంది. అది అందరికీ అవగాహన అవుతోంది. మెథడ్స్ ఆఫ్ జనరేషన్ అండ్ ఇంటరాక్షన్, అంటే ఫాదర్, మదర్, సన్ అన్నది అది కూడా మూడే, అది మనకు అర్థమవుతుంది. వి ఫైండ్ ఒసిరిస్, ఐసిస్ అండ్ హారస్ అనే ముగ్గురు ఉన్నారు ఈజిప్ట్ లో. ఈజిప్షియన్ టీచింగ్ లో ట్రినిటీ ఎవరు? ఒసిరిస్, ఐసిస్, హారస్. స్కాండినేవియన్ మైథాలజీలో ఓడిన్, ఫ్రేయా, థోర్. అసీరియన్స్ అండ్ ఫొయినీషియన్స్ వాళ్ళ ఈ ట్రినిటీని ద పర్సన్స్ ఆఫ్ విచ్ వర్ అను, ఇయా, బెల్ అని వాళ్ళు చెప్పారు. డ్రూయిడ్స్ అంటే చూసారా, రకరకాల మతాలు, వాళ్ళు టాలక్, ఫ్యాన్, మొల్లాక్ అన్నారు. నార్దర్న్ బుద్ధిజంలో అమితాభ, అవలోకితేశ్వర, మంజుశ్రీ అని పెట్టారు. కబాలా ఆఫ్ ద జ్యూస్ వాళ్ళు, ఇన్ ద కబాలా ఆఫ్ ద జ్యూస్ ద 3 are, ఆ కబాలిస్టులు ఏం చెప్పారు? కెథర్, విన, చోక్మా. అండ్ జొరాస్ట్రియన్ రిలీజన్ లో మజ్దా, ఆశా, వహుమాను అన్నారు. సమ్ టైమ్స్ అహురమజ్దా, మిత్ర అండ్ రిమా అంటే అహ్రిమాన్ అని పెట్టారు. ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రినిటీ అన్నది తెలియబడుతోంది. అంటే అన్ని రకాల మతాల్లో వేరు పేర్లతో ఉన్నది. మనం కూడా 3 రకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్టుగా వాళ్ళకి వేర్వేరు మతాల్లో వేర్వేరు పేర్లు ఉన్నాయి. గ్రేట్ హిందూ సిస్టమ్ దేర్ ఇస్ ద ట్రినిటీ ఆఫ్ శివ, విష్ణు అండ్ బ్రహ్మ.
అదే మనం ఇప్పుడే అనుకున్నాం. మదర్ ఎలిమెంట్ ఈజ్ నాట్ షోన్ ఇన్ దిస్ ట్రినిటీ, బట్ ఇట్ ఈస్ indirectly recognized in that each of these three is said to have a శక్తి ఆర్ పవర్. ఈ మూడింటికి మదర్ ఎలిమెంట్ ఏంటంటే శక్తి, విచ్ ఈస్ సమ్టైమ్స్ ఇన్ ద సింబాలిజం నేమ్డ్ యాజ్ హిస్ కన్సార్ట్. దిస్ ఈజ్ ఎవిడెంట్లీ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ పవర్ ఇన్ మ్యాటర్. అంటే మ్యాటర్ లో ఆ శక్తి వ్యక్తీకృతం అయినప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. పర్హాప్స్ ఏ సమ్వాట్ lower manifestation than that of which we must think when we mention the Trinity itself. అంటే ఈ లోయర్ మేనిఫెస్టేషన్ అని మనం అనొచ్చు మ్యాటర్ విషయంలో. అలాగే క్రిస్టియన్ సిస్టమ్ లో ఈ ట్రినిటీని ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ ఏంటంటే మనం కొన్ని పాత పుస్తకాల్లో హోలీ గోస్ట్ ని ఏమన్నారంటే ఫెమినైన్ గా మాట్లాడారు క్రిస్టియానిటీలో, అంటే స్త్రీ శక్తిగా. ఇది కాకుండా ఇన్స్టింక్టివ్ నీడ్ ఆఫ్ మ్యాన్ టు రికగ్నైజ్ ద డివైన్ మదర్హుడ్ హ్యాస్ ఇన్ క్రిస్టియానిటీ ఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద కల్ట్ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్. ఇదే కాకుండా ఆ మదర్హుడ్ కి బ్లెస్డ్ వర్జిన్ ని చెప్పారు, అంటే మేరీ మాత. హూ దో నాట్ ఏ పర్సన్ ద ఏంజల్స్, అంటే ఆఫ్ ద హోలీ ట్రినిటీ. అంటే ఆ హోలీ ట్రినిటీలో ఈ మదర్ బ్లెస్డ్ వర్జిన్ ఒక భాగం కాకపోయినా ఈజ్ నెవర్దలెస్ ద యూనివర్సల్ మదర్, ద క్వీన్ ఆఫ్ ద ఏంజల్స్, ద స్టార్ ఆఫ్ ద సీ. ఆమె యూనివర్సల్ మదర్ అని, అలాగే దేవతలకి మహారాణి అని, అలాగే సముద్రం యొక్క స్టార్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. స్టూడెంట్స్ అంటే అందరూ ఏం అవగాహన చేసుకోవాలంటే మదర్హుడ్ యొక్క గ్రేట్ డిపార్ట్మెంట్ అన్నది ఉంది, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇన్నర్ గవర్నమెంట్ లోని. జీసస్ యాజ్ ద మను ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గ్రేట్ డిపార్ట్మెంట్. అదే జీసస్ కాదు, జస్ట్ యాజ్ ద మను మనం అంటున్నట్టుగా ఆయనే హెడ్ అనమాట. ఆఫ్టర్ ద ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ రేసెస్ అండ్ సబ్ రేసెస్, జస్ట్ ఇప్పుడు వైవస్వత మనుని రూలింగ్ మను అంటాం. ఇప్పుడు రూల్ చేసే మను పేరు వైవస్వత మను. అలాగే జస్ట్ యాజ్ ద బోధిసత్వ ఇస్ ద హెడ్ ఆఫ్ ద మదర్, ఎనదర్ విచ్ అటెండ్స్ టు రిలీజన్. ఒక మతానికి బోధిసత్వుడు అండ్ ఎడ్యుకేషన్ కి కూడా. సో ఈస్ ద గ్రేట్ అఫీషియల్ హూ ఈస్ కాల్డ్ ద జగతంబ. జగత్తుకి అంబ, జగదంబ అంటాం కదా. ఆర్ వరల్డ్ మదర్ అంటే విశ్వం యొక్క మాత. ద హెడ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ మదర్హుడ్, ఆవిడ మదర్హుడ్ కి హెడ్. ఆ విధంగానే లార్డ్ వైవస్వత ఈజ్ అట్ ప్రెసెంట్ ఫిల్లింగ్ ద ఆఫీస్ ఆఫ్ ద మను. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు అంటే వైవస్వత మను. అయితే అండ్ ద లార్డ్ మైత్రేయ దట్ ఆఫ్ ద వరల్డ్ టీచర్, సో ఈజ్ ద గ్రేట్ ఏంజల్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ టీచర్ మైత్రేయ. ఆయన వన్స్ ద మదర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ ఫిల్లింగ్ ద పోస్ట్ ఆఫ్ వరల్డ్ మదర్. వరల్డ్ మదర్ పోస్ట్ లో ఆయనే వచ్చేట ఒక టైంలో మదర్ ఆఫ్ ద జీసస్ గా. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ పని ఏంటంటే ముఖ్యంగా మదర్స్ ఆఫ్ ద వరల్డ్, మదర్స్ జాగ్రత్తగా చూడడం. ఫ్రమ్ ద అక్కల్ స్టాండ్ పాయింట్, ద గ్రేటెస్ట్ గ్లోరీ ఆఫ్ ఉమన్ ఈజ్ నాట్ టు బికమ్ ఎ లీడర్ ఇన్ సొసైటీ. అంటే అక్కల్ స్టాండ్ పాయింట్ లో స్త్రీకి వైభవం ఏమిటంటే ఒక లీడర్ గా సొసైటీలో ఉండడం కాదు. నార్ ఈజ్ ఇట్ టు టేక్ ఏ హై యూనివర్సిటీ డిగ్రీ అండ్ లివ్ ఇన్ ఏ ఫ్లాట్ ఇన్ స్కార్న్ఫుల్ ఐసోలేషన్. ప్రత్యేకంగా ఏదో ఒక భవనంలో ఉండడం అంతకంటే కాదు. అంటే స్కార్న్ఫుల్ అంటే అందరూ కూడా హేళన చేసేటట్టుగా ఒక ప్రత్యేకమైన దాంట్లో ఉండడం కాదు. బట్ టు ప్రొవైడ్ వెహికల్స్ ఫర్ ద ఈగోస్ దట్ ఆర్ టు కమ్ ఇన్ టు ఇంటరాక్షన్. అంటే రాబోయేటటువంటి ఈగోస్ అంటే ఎవరైతే జీవాత్మలు జన్మ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం. అండ్ దట్ ఈస్ రిగార్డెడ్ నాట్ యాజ్ సంథింగ్ టు హైడ్ అండ్ టు పుట్ అవే సంథింగ్ ఆఫ్ విచ్. అంటే అదేమీ దాచవలసిన విషయం కాదు. వన్ షుడ్ బి అంటే సిగ్గుపడవలసిన విషయం కాదు.
ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్లోరీ ఆఫ్ ద ఫెమినైన్ ఇన్కార్నేషన్. అంటే స్త్రీ యొక్క జన్మకి అది చాలా వైభవోపేతమైన విషయం. ద గ్రాండ్ ఆపర్చునిటీ విచ్ విమెన్ హ్యావ్ అండ్ మెన్ హ్యావ్ నాట్. అంటే స్త్రీలకి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చారు మనుషులు, పురుషులకి ఇవ్వలేదు. మచ్ హ్యావ్, అందుకని చాలా, మెన్ హ్యావ్ అదర్ ఆపర్చునిటీస్, అంటే పురుషులకి వేరే అవకాశాలు ఉన్నాయి. బట్ దట్ రియల్లీ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఆఫ్ మదర్హుడ్, అంటే మాతృత్వం అనేటటువంటి ఈ గొప్పతనం అన్నది అది పురుషులకి లేదు. ఇట్ ఈస్ ద విమెన్, స్త్రీలు మాత్రమే ఇంత అద్భుతమైన గొప్ప పని చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రపంచానికి సహాయం చేస్తున్నారు, ద రేస్ కంటిన్యూయేషన్ కి ఉపయోగపడుతున్నారు. దే యూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతో బాధ, ఆఫ్ విచ్ హూ ఆర్ మెన్ కెన్ హ్యావ్ నో, వీ హూ ఆర్ మెన్, అంటే ఆ బాధ ఏదో పురుషులమైన మనకి ఐడియావే లేదు. అంటే ఆ ప్రసవ బాధ అన్న దాన్ని వాళ్ళు ఎంతో బాధపడి కొత్త ఆత్మలకి జన్మనిస్తున్నారు. అంటే అందుకని స్త్రీకి చాలా గొప్ప, అంటే ఏదో పెద్ద మహారాణిగా ఉండడం, ఏదో పెద్ద ప్యాలెస్ లో పెద్ద పోస్ట్ లో కూర్చోవడం ఇదేం గొప్ప కాదు. ఆ మదర్ గా, పిల్లలకి తల్లిగా, అంటే వాళ్ళ ఈగోస్ కి జన్మనిస్తున్నారు. అందుకే స్త్రీ ఆ అవకాశం పురుషులకి ఇవ్వబడలేదు. అయితే ఇంత సఫరింగ్ వాళ్ళు ఎంత పొందుతున్నారో అది పురుషులకి ఐడియా కూడా లేదు. బికాస్ దిస్ ఈస్ సో, బికాస్ ఆఫ్ ద గ్రేట్ వర్క్ డన్ అండ్ ద టెరిబుల్ సఫరింగ్ విచ్ ఇస్ ఇట్ ఎంటైల్స్, దేర్ ఈస్ దిస్ స్పెషల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, and the duty of its officials is to look after every woman in the time of her suffering and give her such help. అందుకని ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె సఫరింగ్ టైంలో హెల్ప్ చేసి కావలసిన స్ట్రెంగ్త్ ని, యాజ్ ఎర్ కర్మ షోస్ ఎలోస్, ఆవిడ కర్మ ప్రకారం ఎంత సహాయం, అది కూడా మళ్ళీ ఆ కర్మని మించి వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ కర్మలో ఉన్నదే ఇస్తారు. ఇందాకలా చెప్పినట్టుగా ఈ వరల్డ్ మదర్ విశ్వమాత హ్యాస్ హెర్ కమాండ్ వా వాస్ట్ హోర్డ్స్ ఆఫ్ యాంజలిక్ బీయింగ్స్. ఆ దేవతలకి ఆవిడ కమాండ్ ఇస్తారు. అండ్ ఎట్ ద బర్త్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్, ఒక ప్రతి పిల్లవాడు పుట్టేటప్పుడు, అంటే శిశువు పుట్టేటప్పుడు ఎవరో ఒక యాంజిల్ అక్కడ ఉంటారు ఆ రిప్రజెంటేటివ్ గా. ప్రతి సెలిబ్రేషన్, హోలీ యుకారిస్ట్ కి సంబంధించి అందులో కూడా ఒక యాంజిల్ ప్రెజెన్స్ ఉంటుంది. హూ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ ఎ థాట్ ఫార్మ్ ఆఫ్ ద క్రీస్త్ హిమ్సెల్ఫ్, అంటే క్రీస్తు యొక్క థాట్ ఫామ్ యొక్క ఫలితమే ఆ యాంజిల్ అక్కడ ఉండడం. ద ఫార్మ్ త్రూ విచ్ he absolutely he endorses and notifies the priest's act of consecration. ఆ ఫార్మ్ ఏంటంటే అక్కడ ప్రీస్ట్ ఏ రకమైనటువంటి పవిత్రత కోసం చేసే పనులలో ఆయన దానికి సహకరిస్తాడు, అంటే క్రీస్తు యొక్క థాట్ ఫామ్. అండ్ సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ దాట్, అందుకని ఇది సంపూర్ణంగా నిజమేంటంటే క్రీస్తు ఈజ్ వన్ అండ్ ఇండివిజిబుల్. అంటే దో ద క్రీస్తు ఈజ్ వన్, క్రీస్తు ఒక్కడే, ఆయన విభజించడానికి వీలుగా లేకపోయినా he is nevertheless simultaneously present upon many thousands of altars. ఆయన సైమల్టేనియస్ గా ఎన్నో వేల యొక్క ఆ తెలుగులో ఏమంటారు అంటే అది మర్చిపోయి, అంటే ఎక్కడ బలిపీఠం, ఆ, అలాంటి ఆ, వాటిల్లో ఆయన జన్మ తీసుకున్నాడు. మళ్ళీ పోయింది. ఉమ్. అందుకనే ఆ, అంటే ఎక్కడెక్కడ అక్కడ ఒక యాంజిల్ ఉంటారు పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు, ఏదైనా వాళ్ళు అంటే ఈ కాన్సిక్రేషన్ కి అప్రీస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆ క్రీస్తు యొక్క థాట్ ఫామ్ యాంజలిక్ రూపంలో ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్ ఇట్ ఈస్ ద ఎర్నెస్ట్ డిజైర్ ఆఫ్ ద వరల్డ్ మదర్
ఎవ్రీ ఉమెన్. అందుకని వరల్డ్ మదర్ కోరిక ఏంటంటే ప్రతి స్త్రీకి కూడా ప్రసవం సమయంలో వాళ్ళ కర్మని అనుసరించి సహాయం అందాలి. ఓన్లీ బై ద స్ట్రిక్టెస్ట్ అటెన్షన్. ఇంకోటి ఏంటంటే నథింగ్ బట్ ద ప్యూరెస్ట్ అండ్ బెస్ట్ magnetism should await him, and it is imperatively necessary that the most scrupulous physical cleanliness should be observed in all particulars. అందుకని పూర్తిగా భౌతికమైన క్లెన్లీనెస్, అదే విధంగా మంచి మ్యాగ్నెటిజం పవిత్రమైనది అక్కడ ఉండాలి. అందుకని స్ట్రిక్టెస్ట్ అటెన్షన్ అన్నది ఈ హైజీన్ అంటే దాని అక్కడ ఉన్నటువంటి శుభ్రతకు సంబంధించి అవి పాటించాలి. అలాగే నోబుల్ అండ్ హెల్దీ బాడీ ఒకటి వచ్చినప్పుడు కూడా పరిశుభ్రత ఉండాలి. ఫిట్ ఫర్ ద హ్యాబిటేషన్ ఆఫ్ అన్ ఎగ్జాల్టెడ్ ఇగో. ఆ ఎగ్జాల్టెడ్ ఇగో జన్మ తీసుకుంటున్నప్పుడు తగినట్టుగా ఉండాలి అంటున్నారు. అయితే ప్రొవైడింగ్ సూటబుల్ ఇన్కార్నేషన్ ఫర్ హైలీ డెవలప్డ్ ఇగోస్. కొన్ని రకాలైనటువంటి అంటే హైగా బాగా డెవలప్ అయినటువంటి ఆత్మలు అవి జన్మని తీసుకోవడానికి కన్సిడరబుల్ యాంగ్జైటీ టు ద వరల్డ్ మదర్ కి ఎంతో ఆతురత ఉంటుంది. అండ్ టు హెర్ అటెండెంట్ ఏంజల్స్, మిగతా ఆవిడతో ఉన్న ఏంజల్స్ కూడా అంట. ఇంతమంది లైన్ లో ఉన్నారు, ఎన్నో వేల అడ్వాన్స్డ్ సోల్స్ రెడీ ఫర్, అవి జన్మను తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అంటే ఆతురతతో వాళ్ళకి వర్క్ ఆఫ్ ద వరల్డ్ టీచర్ పనిలో సహాయం చేయడానికి. కానీ కష్టతరమైన విషయం ఏంటంటే అప్రోప్రియేట్ బాడీస్ ఈజ్ వెరీ గ్రేట్. అంటే కావలసిన శరీరాలన్నవి అది అంటే దొరకాలి. ఆ రకమైన ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫూలిష్ అండ్ వేస్ట్ఫుల్ ఆస్టెన్షేషన్ ఆఫ్ ఎన్ ఈవిల్ ట్రెడిషన్ ఈస్ గ్రోయింగ్ అప్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. పశ్చిమ దేశాల్లో ఒక రకమైనటువంటి చాలా చెడ్డ సాంప్రదాయం, అంటే ఉపయోగం లేనిది జరుగుతోంది. దట్ మెన్ అండ్ విమెన్ కెనాట్ ఎఫర్డ్ టు మ్యారీ. అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అండ్ దట్ లార్జ్ ఫ్యామిలీస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే పెద్ద కుటుంబాలు చాలా ఎంతో డబ్బులు ఉండాలని. విమెన్ కెనాట్ అంటే టు బి ప్రాక్టికల్లీ పాసిబుల్, అది చాలా అసంభవం కదా. పూర్వం వాళ్ళకి 15 మంది పిల్లలు ఉండేవారు, వాళ్ళని చూడగలిగేవారు. ఈ కాలంలో అంతమంది పిల్లల్ని కంటే ఎవరు చూడలేకపోతున్నారు. అందుకని వండర్ఫుల్ ఆపర్చునిటీ, వాళ్ళకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అవగాహన చేసుకోకుండా విచ్ దేర్ సెక్స్ గివ్స్ దెమ్, స్త్రీగా పుట్టినందుకు విమెన్ డిజైర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద రెస్ట్రైన్స్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఆర్డర్ దట్ దే మే ఏప్ ద లైవ్స్ అండ్ ద యాక్షన్స్ ఆఫ్ మెన్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. అందుకని వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి ఆత్మలు జన్మ తీసుకోవడానికి పిక్యూలియర్ ప్రివిలేజ్, వాళ్ళకు ఉన్నటువంటి విచిత్రమైన ఆపర్చునిటీ, అది అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు. సచ్ ఏ లైన్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ ఈజ్ ఆబ్వియస్లీ డిజాస్ట్రస్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద రేస్. ఈ రేస్ యొక్క భవిష్యత్తుకి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నటువంటి అంటే పెళ్లి చేసుకోము అని, అది చాలా అంటే పిల్లల్ని కానీ వాళ్ళని పోషించడం చెయ్యమని, అది చాలా ప్రమాదకరం. ఫర్ it means that many of the better class parents take no part in its perpetuation but leave it entirely in the hands of the more undesirable undeveloped egos. చూసారా, అంటే ఎందరో గొప్ప ఆత్మలు జన్మ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా అలాంటి వాళ్ళు దొరకకపోవడం వల్ల ఎంతమందో స్త్రీలు పశ్చిమ దేశాల్లో ఏంటి, ఇప్పుడు అన్ని దేశాల్లో అలాగే ఆ మ్యారేజ్ చేసుకోవడానికి, పిల్లల్ని కని కుటుంబం పోషించడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి మాతృత్వాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల ఎందరో ఆత్మలు పవిత్రమైనటువంటి వాళ్ళకి పుట్టవలసిన వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి పుట్టేస్తున్నారు. ఇన్ ఇండియా ద కండిషన్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఈ పుస్తకం రాసే టైంకి ఆ కండిషన్స్ వేరేగా ఉన్నాయి. ఎవ్రీవన్ మ్యారీస్ యాజ్ మ్యాటర్ ఆఫ్ కోర్స్. ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇన్ ద హయ్యర్ క్యాస్ట్, గొప్ప పెద్ద పెద్ద కులాల్లో కూడా
ఆఫెన్ లెమెంటబుల్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్, అంటే వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేరు. అండ్ ద కండిషన్స్ ప్రొవైడెడ్ ఆర్ అన్ఫేవరబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అండ్ హెల్దీ బాడీస్. అంటే వాళ్ళకి ఎక్కువగా డబ్బులు అవి లేకపోవడం వల్ల, వాళ్ళ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకేమోని మంచి ఆరోగ్యకరమైన పిల్లల్ని అంటే ఉత్పత్తి చేసే శక్తి లేకపోతుంది. దిస్ ఈజ్ ఏ వెరీ సీరియస్ మ్యాటర్, earnestly to be commended to the consideration of all students of occultism. ఈ విషయాన్ని అందరూ కూడా చూడాలి. ఎందుకంటే పవిత్రమైన ఆత్మలు జన్మించడానికి కావలసిన శరీరాలు అలా కృషించి ఉంటే ఆ వాళ్ళు ఎలా జన్మిస్తారు? ఎర్నెస్ట్లీ టు బికమ్, అందుకని ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోవాలి. హూ షుడ్ అష్యూరెడ్లీ డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పవర్ టు బ్రింగ్ అబౌట్ ఎ మోర్ సాటిస్ఫాక్టరీ స్టేట్ ఆఫ్ ఎఫెక్ట్స్. అందుకని వీళ్ళకి తృప్తికరమైనటువంటి పరిస్థితులను తీసుకురావడానికి అందరూ ప్రయత్నించాలి. It would indeed be well that women in all countries should band themselves together in an endeavor to spread abroad among their sisters accurate information on this most important subject. అన్ని దేశాల్లో ఉన్న స్త్రీలు కూడా ఒకటైపోయి వాళ్ళు ఏంటంటే ఒకటిగా చేరి ప్రయత్నించాలి. ఏంటంటే ఆ విదేశాల్లో కూడా ఇది విషయాన్ని ప్రచారం చేయాలి. వాళ్ళ యొక్క సోదరీమణులకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఈ అతి ముఖ్యమైన విషయంలో. ఎవ్రీ ఉమెన్ షుడ్ ఫుల్లీ రియలైజ్ ద మ్యాగ్నిఫిసెంట్, అంటే ప్రతి స్త్రీ కూడా తనకొచ్చిన అద్భుతమైన అవకాశాన్ని గ్రహించాలి. అది ఫెమినైన్ ఇన్కార్నేషన్ గివ్స్ హెర్. ఆమె స్త్రీగా పుట్టినందుకు ఆవిడకు వచ్చినటువంటి ప్రత్యేక అవకాశాన్ని ప్రతి స్త్రీ గ్రహించాలి. ప్రతి స్త్రీ కూడా షుడ్ బి టాట్ ద అబ్సల్యూట్ నెసెసిటీ ఫర్ ప్రాపర్ కండిషన్స్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ హెర్ ప్రెగ్నెన్సీ. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, అదే మొన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, టీనేజ్ నుంచే అమ్మాయిలు వాళ్ళ ఆరోగ్యం కోసం అంటే బాగా హెల్దీగా ఉండడం అవి ట్రై చేయాలి. లేకపోతే వాళ్ళకి పిల్లలు అవి పుట్టడం పిల్లలు పుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది, పుల్లి పుట్టడం కష్టం అవుతుంది అనేసి. అందుకని బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు సరి అయిన కండిషన్స్